ప్రేమ చూపిస్తుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి కుంతాల రామకృష్ణ అన్నారు. అనకాపల్లి పట్టణంలో జనసేన కార్యాలయంలో సోమవారం మాజీ మంత్రి కుంతాల రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు తూట్లు పొడిచారని ప్రభుత్వాన్ని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టు అభివృద్ధి పనులకు నోచుకోలేదని ప్రభుత్వాన్ని హేళన చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సాగునీటి ప్రాజెక్టు పేరుతో విడుదలైన నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో బడ్జెట్లో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు 3,285 కోట్లు కేటాయించగా కేవలం 594 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన నిధులు దారులు మరణించారని విమర్శించారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్న అనకాపల్లి ప్రాంతంలో 11 గ్రోయిన్లు ఉన్నాయని, వాటిపై 10,000 ఎకరాల ఆయకట్టు ఉందని, పరోక్షంగా మరో 10,000 ఆయకట్టు ఉన్న గత 5 ఏళ్లలో గ్రోయిన్లు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయమని కొల్లబొల్లి కబుర్లు చెబుతున్న ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి చేతికి పని, ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులన్నీ క్రమంగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇష్యూ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం వారు 2,000 కోట్ల రూపాయలు పెట్టారు. 4-5 దశల్లో చేస్తామని వారు జీవోలు ఇవ్వడం జరిగింది. కానీ ఈయన వచ్చాక దాని మీద కేవలం వాటికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా డబ్బు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీకు ఒక ఉత్తరాంధ్ర సుజల శ్రవంతిలోనే 609 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే వాళ్ళు మంజూరు అయింది 600 కాదు, 5 సంవత్సరాల్లో బడ్జెట్లో పెడితే 5,79,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే అందులో మీకు 10% కూడా లేదు వీళ్ళు ఖర్చు పెట్టి. 5% బడ్జెట్ కేటాయింపులో 5% మాత్రమే ఖర్చు పెట్టారు. ఒకవైపు ఉత్తరాంధ్ర మీద తీవ్రమైనటువంటి ప్రేమ ఉంది, మేము రాజధాని ఉత్తరాంధ్రలో పెడతాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎందువల్ల ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వారి తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన వేసి ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈయన హయాంలో ఇది పూర్తి చేస్తారనుకుంటే కానీ పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు. కేవలం 5 కోట్లు అంటే సిగ్గుచేటైనటువంటి విషయం. అదేవిధంగా వంశధార 2వ దశ 2వ భాగానికి 609 కోట్ల రూపాయలు పెడితే 375 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. $778 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు 5 సంవత్సరాల్లో. కానీ దాని మీద ఖర్చు పెట్టింది కేవలం 61 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఇది కూడా 10% లేదు. ఇక మడ్డు వలస ప్రాజెక్టు 31 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 1,34,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ 425 కోట్ల రూపాయలు బడ్జెట్లో మంజూరు చేశారు 5 సంవత్సరాల్లో. కానీ ఖర్చు పెట్టింది 26 కోట్ల రూపాయలు, 98 లక్షల రూపాయలు మాత్రమే. ఇక జంజావతి చూస్తే 20 కోట్లు పెడితే 2 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. తారకరామ తీర్థసాగర్ 505 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే 76 కోట్ల రూపాయలు, 84 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇక వంశధార నాగావళి అనుసంధానం 120 కోట్ల రూపాయలు ఇస్తే బడ్జెట్లో ఖర్చు పెట్టింది 44 కోట్ల 76 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఈ ఫిగర్స్ అవి చూస్తుంటే 3,285 కోట్ల రూపాయలు కేటాయించి 594 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇది వారికి ఉన్నటువంటి సవత తల్లి ప్రేమ ఉత్తరాంధ్ర మీద. రోజు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడతారు, ఉత్తరాంధ్ర మీద ప్రాజెక్టులు చేస్తాం, ఉత్తరాంధ్ర రాజధాని చేయాలి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఖర్చు పెట్టింది అయితే ఇది. మరో ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలి ప్రభుత్వ పరంగా. ఈ ఉత్తరాంధ్రకి ఏం చేశారన్నది తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక దీంతో పాటు మీకు ఈ ప్రాంతానికి వస్తే అనకాపల్లి గ్రాయిన్స్ సుమారు 11 గ్రాయిన్స్ ఉన్నాయి.
ఆ 11 గ్రాయిన్స్ ద్వారా సుమారు 10,700 ఎకరాలు ఆయకట్టు ఉంది. అదనపు ఆయకట్టు కూడా ఇంకో 10,000 ఉంటుంది. అంటే సుమారు 20,000 ఎకరాలు వస్తాయి. రికార్డు ప్రకారం అయితే 10,779 ఎకరాలు. అందులో నగరంపూడి గ్రోయిన్, సీతానగరం గ్రోయిన్, తుమ్మపాల గ్రోయిన్, చెర్లోపల గ్రోయిన్, అనకాపల్లి ఆనకట్టు, ఎల్ఐ కాలువ, ఎల్ఐ గ్రోయిన్, నాగులాపల్లి గ్రోయిన్, గోదావరి ఆనకట్టు, కాశీమధం, వెదురుపర్తి ఆనకట్టు, పేరంటాలపాలెం ఆనకట్టు, ఉగ్గినపాలెం గ్రోయిన్, ఇవన్నీ ఉన్నాయి. సుమారు 11 గ్రాయిన్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ 11 గ్రాయిన్స్లో ఈ 5 సంవత్సరాల్లో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ గ్రాయిన్స్ చాలా మటుకు పగిలిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంటే దాని మీద ₹1 ఖర్చు పెట్టి రిపేర్లు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. దీనివల్ల ఈ రైతు వారి అంతా కూడా సుమారు 10,000 నుంచి 20,000 ఎకరాలు పంటలు పండాల్సినటువంటి రైతు వారి చాలా ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకున్నటువంటి నాదుడే లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. నేను ఏదో గ్రామానికి వెళ్తే అక్కడ చెప్తా ఉన్నారు, ఉన్న 7 గంటల కరెంటు కూడా సక్రమంగా 9 గంటలదేమో 7 గంటలు చేశారు, అవి కూడా సక్రమంగా లేదు, మా పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉందని తెలియపరిచారు. మరి ఇది వేరు చూస్తున్నటువంటి ఉత్తరాంధ్ర మీద చూపిస్తున్నటువంటి సవత్తల్లి ప్రేమ. ఇది నిజమైన ప్రేమ, సవత్తల్లి ప్రేమ అన్నది ఇదే తార్కాణం, ఎంతకంటే వేరే చూపించక్కర్లేదు. ఇట్లా ఇదే కాదు, అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. వీటి మీద మరి ప్రభుత్వం ఏం చెప్తుందో శ్వేతపత్రం ప్రకటించి ఉత్తరాంధ్రకు ఏం చేశారో అన్నది చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేసి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను. అంశం ప్రతి చేతికి పని, ప్రతి ఎకరాకి నీరు అని ఏదైతే స్లోగన్ పెట్టారో అందులో అర్థమే సాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులకి పుష్కలంగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి నీరు అందించాలన్నదే ధ్యేయంతోనే వారు ముందు స్లోగన్గా పెట్టుకున్నారు. అది అందువల్ల డెఫినెట్గా ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది, తప్పనిసరిగా చేస్తాం.